నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరర్ థెరపిస్ట్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశులకి కూడా టారో కార్డ్ పరంగా ఎలా ఉండబోతుందో చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, అలాగే లర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, లామా ఫెరా హీలింగ్, అలాగే ఆరోస్కోప్ రీడింగ్, స్విచ్ వర్డ్ థెరపీ, ఈ కోర్సెస్, ఈ స్పిరిచువల్ మొడాలిటీస్ ఏదైనా సరే, ఈ కోర్సెస్లో ఏది ఇంట్రెస్ట్ ఉన్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 2 నెంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించిన డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఎవరికైనా వ్యక్తిగతంగా మీ జాతకం గురించి కానివ్వండి, మీ టారో కార్డ్ రీడింగ్ గురించి కానివ్వండి, క్రిస్టల్స్కి సంబంధించిన సజెషన్స్ గురించి కానివ్వండి, ఎవరైనా సంప్రదించాలి అని అనుకుంటే ఈ నెంబర్స్ మీద సంప్రదించి మీరు అపాయింట్మెంట్స్ తీసుకుని తెలుసుకోవచ్చు. అలాగే మనం ఎప్పుడూ డిస్కస్ చేస్తూ ఉంటాము, స్టేరీ యానిమల్స్, స్ట్రీట్ డాగ్స్ కానివ్వండి, ఏమైనా సరే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఫిజికల్ అబ్యూస్ చేస్తారు, మెంటల్ అబ్యూస్ చేస్తూ ఉంటారు, చిన్నపిల్లల్ని అటాక్ చేస్తాయని. చాలాసార్లు చిన్నపిల్లలు ఇంటెన్షనల్గా అటాక్ చేసినవి అవి బ్రెయిన్లో అలాగే ఉండిపోవడం వల్ల, ఫిజికల్గా వాటికి కొంచెం డ్యామేజ్ జరగడం వల్ల ఎప్పుడు చిన్నపిల్లలను చేసినా అటాక్ చేయాలనే చూస్తాయి. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అలాగే అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబుల్ పీపుల్గా కూడా మనం ఎంత హ్యాపీగా ఉంటామో భూమి మీద మిగతా యానిమల్స్ కూడా అంతే హ్యాపీగా ఉండడానికి అర్హులని చెప్పి దయచేసి గుర్తించండి. ఎక్కడైనా సరే యానిమల్స్ ఇబ్బంది పడుతున్నాయి, లేకపోతే ఇంటి నుంచి పారిపోయిన యానిమల్స్, పెట్ డాగ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇన్ కేస్ ఎప్పుడైనా సరే అలాంటివి చూస్తే సేమ్ ఇదే నెంబర్స్ మీద మీరు కాల్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. దయచేసి మాత్రం ఫిజికల్ అబ్యూస్ చేయకండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే GHMC వాళ్ళని సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెడిక్షన్స్ మనకి 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు, ఆగస్ట్ వరకు వర్తిస్తాయి. మకర రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మకర రాశికి సంబంధించి కొన్ని ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ కనిపిస్తుంది. అంటే మీ కెరియర్లో మీరు అనుకున్న స్థానానికి రీచ్ అవ్వలేక, అందరూ కాకపోవచ్చు కానీ కొంతమంది అనుకున్న స్థానానికి, అంటే మేబీ జాబ్ విషయంలో కావచ్చు, బిజినెస్ విషయంలో కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మంచి బిజినెస్ ప్లాన్ ఉంది కానీ మీ దగ్గర సఫిషియెంట్ క్యాపిటల్ అమౌంట్ అనేది లేదు, మంచి ఇన్వెస్టర్ కావాలి, దొరకక ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇన్ కేస్ దొరికినా కొన్ని రీజన్స్ వల్ల ఆగిపోయిన వాళ్ళు చాలామందే ఉండొచ్చు. అలాగే కెరియర్లో కూడా మీరు చేస్తున్న జాబ్కి మీ శాలరీకి ఎలాంటి సంబంధం ఉండదు. ఏదో లైఫ్లో డబ్బులు బతకడానికి అవసరం కాబట్టి జాబ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. బట్ నిజానికి సాటిస్ఫాక్షన్తో కాకుండా ఏదో చెయ్యాలి అనే ఫీలింగ్తో చేసేవాళ్ళు ఉన్నారు. సో ఆ బర్డెన్స్ కూడా నడుస్తున్నాయి. అంటే మీకున్న ఎక్స్పీరియన్స్ కానివ్వండి, టాలెంట్ కానివ్వండి, దానికి తగ్గ శాలరీ కాదు, బట్ చేయాల్సి వస్తుంది కాబట్టి తప్పట్లేదు, చెయ్యాలి అన్నట్టుగా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. దానివల్ల నాకు రావాల్సిన ఆపర్చునిటీస్ రావట్లేదు, ఎంత ప్రయత్నం చేసినా ఇంతకు మించి నేను లైఫ్లో ముందుకు వెళ్ళట్లేదు అన్న ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా అసలు మనం లైఫ్లో ఎదుగుదామా, ఎందుకు నాకు ఒక్కడికే అదే ప్రపంచంలో ప్రాబ్లమ్స్ నేను ఒక్కడనే ఫేస్ చేస్తున్నానా, లేకపోతే అందరి జీవితాలు ఇంతేనా, లేకపోతే నేనే ఇంత అన్నట్టుగా బాధపడే అవకాశం కూడా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఎవరికైనా థైరాయిడ్ కానీ, PCOD సమస్యలు, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు ఉంటే కనుక దయచేసి కంట్రోల్లో ఉండండి. అంటే ఎమోషనల్గా స్ట్రెస్ని పెంచుకోకుండా బ్యాలెన్స్గా ఉండడానికి ట్రై చేయండి. లేదంటే కనుక మీకున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, మరీ ముఖ్యంగా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల హెయిర్ ఫాల్ కానివ్వండి, స్కిన్కి సంబంధించిన వ్యాధులు కానివ్వండి, లేకపోతే మీ నెయిల్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదా ఏదన్నా హెడేక్స్ పెరిగే అవకాశం కనిపిస్తుంది, షోల్డర్ ఇష్యూస్ కానివ్వండి, నిద్ర పట్టకపోవడం, కంటి సమస్యలు కానివ్వండి, లేదంటే మైగ్రేన్ ఇష్యూస్ కానివ్వండి, సైనస్ ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఇన్ కేస్ ఎవరైనా సరే PCOD, PCOS ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఎమోషనల్ స్ట్రెస్ని పెంచుకోకుండా ఆ ట్రామా నుంచి బయటపడడానికి ట్రై చేయండి. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు, నైట్ జర్నీస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేవి చాలా ఇబ్బంది పడతాయి. ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ కూడా కొన్ని చోట్ల అవి వర్తించవు. అలాగే కొంతమంది ఆల్రెడీ యూస్ చేసుకుని ఉంటారు కూడా. కాబట్టి క్యాష్ రూపంలో కానివ్వండి, క్రెడిట్ కార్డ్తో కానివ్వండి, ఏదైనా అడ్జస్ట్మెంట్స్ చేసుకొని కానివ్వండి పేమెంట్స్ చేసే అవకాశం వచ్చేలాగా ఉంది. కాబట్టి
హెల్త్ మాత్రం జాగ్రత్తగా కాపాడుకోండి. అలాగే సాలరీ ఇంక్రిమెంట్స్కి సంబంధించి, ప్రమోషన్స్కి సంబంధించి, ఆన్సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి అన్నీ బాగా కలిసి వస్తాయి. అంతేకాకుండా ట్రాన్స్ఫర్స్, సాలరీ ఇంక్రిమెంట్స్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వీటన్నిటిలో కెరియర్ పరంగా చాలా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే ముందు ఏదైతే నాకు ఇంకా మంచి అవకాశాలు రావా, ఇంతేనా నా జీవితం అని బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వీక్ ఎండింగ్లో కానివ్వండి, మిడిల్లో కానివ్వండి జాబ్ చేంజ్ అవ్వాలి అని చెప్పేసి వేరే జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ వీక్లో శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. అంటే మీరు పడ్డ బాధ ఏదైతే ఉందో దానికి తగిన ఫలితం లభించే అవకాశం అయితే ఖచ్చితంగా వారాంతంలో అయితే ఉంది. కంగారు పడద్దు. అలాగే బిజినెస్లో ఉన్న వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. బిజినెస్లో సేల్స్ బాగుంటాయి, జనాకర్షణ పెరుగుతుంది. అలాగే మంచి పొజిషన్కి రీచ్ అవుతారు బిజినెస్లో. ఆడవాళ్ళకి సంబంధించి ప్రెగ్నెన్సీ సమస్యలు, ఎవరితో ప్రెగ్నెన్సీ రాక వచ్చినా కొన్ని రోజుల తర్వాత పోయి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో హెల్దీ ప్రెగ్నెన్సీ కలిగే అవకాశం కనిపిస్తుంది ఖచ్చితంగా. అలాగే గృహప్రవేశాలకి సంబంధించి, పెళ్ళిళ్ళకి సంబంధించి కానివ్వండి, ఏదైనా సరే శుభవార్తలకి సంబంధించిన డేట్స్ ఫిక్స్ చేసుకోవడం కానివ్వండి, దానికి సంబంధించిన డిస్కషన్స్ కానివ్వండి ఇంట్లో జరిగే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా హౌస్ రెనోవేషన్ కానివ్వండి, ఆఫీస్ రెనోవేషన్స్ కానివ్వండి, ఎక్కడికైనా ప్లేస్ అంటే పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి షిఫ్ట్ అవ్వడం కానివ్వండి, కొత్త ఇంట్లో కొన్ని లగ్జరీ వస్తువులు కానివ్వండి, మార్పులు కానివ్వండి చేయించడం, ఇవన్నీ జరిగే అవకాశం కనిపిస్తుంది. బట్ వీక్ స్టార్టింగ్లో మాత్రం మిమ్మల్ని మీరు సెల్ఫ్ జడ్జ్ చేసుకొని ఫినాన్షియల్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి, హెల్త్ బాగాలేకపోవడం కానివ్వండి, ఇవి ఉంటాయి. ఒక 2 రోజులు వేధిస్తాయి. బట్ ధైర్యంతో ముందుకు వెళ్ళండి. వీక్ ఎండింగ్ వచ్చేసరికి అంత మంచి జరుగుతుంది. ఆల్ ది బెస్ట్.